హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, బిఎఫ్ఏ చేసి పీజీ అంటే ఎంఎఫ్ఏ కూడా చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా, అందులో అయితే పీజీకి నోటిఫికేషన్ అయితే డేట్ అయితే వచ్చింది. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి, ఎందుకంటే అక్కడ ఎంఎఫ్ఏ ఉంది, బిఎఫ్ఏ ఉండదు. సో అందుకనే ఇక్కడ మీకు నోటిఫికేషన్ చూస్తే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. మనం పీజీ అడ్మిషన్ అనౌన్స్మెంట్ 2025-26 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమెన్స్ ర్యాంక్ 17th అమాంగ్ యూనివర్సిటీస్ అని దీని గురించి ఇచ్చారు. ఇక క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ యూనివర్సిటీ వెబ్సైట్ అని ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ చేస్తే మనకి వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ లోనే. ఒకవేళ ఇది ఓపెన్ కాకపోతే మీకు అదర్ విండో కూడా నేను చూపిస్తాను. ఇక ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాను మనకి. ఇక స్కూల్ షెడ్యూల్ ఆఫ్ అడ్మిషన్ టు పీజీ ప్రోగ్రామ్ త్రూ సియుఈటి పీజీ ప్రోగ్రామ్స్ కి త్రూ అంటే ఇవి ఇంటర్వ్యూ ద్వారా లేదంటే ఈ ఎగ్జామ్ ద్వారానే పీజీకి అడ్మిషన్ అనేది జరుగుతుంది. అవి ఇంటర్వ్యూ ఉంటుంది. సో దీని డీటెయిల్స్ ఏంటంటే ఎంపీఏ డాన్స్, ఎంపీఏ మ్యూజిక్, అలాగే ఎంఎఫ్ఏ, ఎంఈఏ పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, స్కల్ప్చర్, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్, ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనాలిటిక్స్, ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్ అండ్ ఎంఎస్సి న్యూ అండ్ కాంగ్నేటివ్ సైన్స్. సో ఈ కోర్సెస్ కి అంటే పీజీకి ఈ కోర్సెస్ కి అడ్మిషన్ అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 9th జూన్. ఎందుకంటే ఈ ఎక్కువ టైం కూడా లేదు, 9th జూన్ వరకు టైం ఇచ్చారు. నోటిఫికేషన్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఫర్ ఇంటర్వ్యూకి నెక్స్ట్ ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మనల్ని ఇంటర్వ్యూ పిలిచేది అంటే షార్ట్ లిస్ట్ ఇచ్చేది మనకి 18వ తారీఖున ఇస్తారు. ఇంటర్వ్యూకి వచ్చేసి 24, 25, 26 ఈ డేట్స్ లో అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. నోటిఫికేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ 4th జూలైకి అనౌన్స్ చేస్తారు. ఫిజికల్ రిపోర్టింగ్ అంటే ఎప్పుడైతే మీరు సెలెక్ట్ అయిపోతారో అంటే ఈ కోర్సెస్ కి ఫిజికల్ రిపోర్టింగ్ ఫర్ అడ్మిషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి 6th జూలై ఇచ్చారు. ఇక క్లాసెస్ స్టార్ట్ అయ్యేది 7th జూలై నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్లీ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆల్ పీజీ ప్రోగ్రామ్స్ ఎక్స్క్లూడింగ్ ప్రోగ్రామ్స్ మెన్షన్డ్ అబౌవ్ పైన ఇచ్చినవి. అప్లికేషన్ డెడ్ లైన్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. నోటిఫికేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ 30th జూన్ కి, ఫిజికల్ రిపోర్టింగ్ 14, 15 జూలై ఇచ్చారు. తర్వాత కమెన్స్మెంట్ క్లాసెస్ 16th జూలై నుంచి ఇచ్చేసారు. ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ అడ్మిషన్ టు పీజీ ప్రోగ్రామ్ త్రూ సియుసెట్ 2000 వితౌట్ ఇంటర్వ్యూ, ఇది వితౌట్ ఇంటర్వ్యూ, అది విత్ ఇంటర్వ్యూ. సో ఇది మనకి ఈ పీజీలు ఏముంటాయి అనేది ఇక్కడ ఇచ్చారు, మీరు చెక్ చేసుకోగలరు. ఇది మనకి కంప్లీట్. అంటే నేను చెప్పేది ఏంటంటే మెయిన్ ఎంఎఫ్ఏ, ఎంఈఏ ఈ 2 కోర్సెస్ అయితే ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఆ సబ్జెక్టులో కూడా పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, స్కల్ప్చర్, ఆర్ట్ హిస్టరీ, విజువల్ స్టడీస్ ఉంది. కాబట్టి ఇందులో ఎవరైనా బిఎఫ్ఏ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇందులో ఇమీడియట్లీ జాయిన్ అవ్వచ్చు. అయితే ఇది వెబ్సైట్, ఈ లింక్ ను కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అకాడమిక్ అండ్ ఎగ్జామినేషన్ మెయిన్ వెబ్సైట్ ఇది. పీజీ అడ్మిషన్స్ అని ఇచ్చారు కదా, సో దీని మీద క్లిక్ చేస్తేనే మనకు ఇక్కడ డేట్ ఇచ్చారు 9/6 ఎక్స్టెండెడ్. అంటే ఆల్రెడీ 21/5 స్టార్ట్ అయింది, 9/6 వరకు టైం అయితే ఇచ్చారు. ఇక మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ అయితే డీటెయిల్ గా ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆఫ్టర్ ద సక్సెస్ఫుల్ ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చక్కగా చదువుకొని అప్లై చేసి ఫీజు వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫస్ట్ అప్లికేషన్ అని ఇచ్చారు. ఫస్ట్ అప్లికేషన్ ఫీ అయితే ఇంత ఉంది. సో కేటగిరీ వైజ్ ఇచ్చారు. జనరల్ కి 300 ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ కి 200 ఇచ్చారు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి 125 రూపాయలు అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే దీని మీద క్లిక్ చేస్తే అయితే దానికన్నా ముందు మీరు చూడాల్సింది ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్స్ ఏమడిగారని చూసుకోవాలి. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇచ్చారు, అది చెక్ చేసుకుంటే బెటర్ ఒకసారి మీరు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి మినిమం క్వాలిఫికేషన్ అనేది, అంటే ఏ సబ్జెక్ట్ కి ఎవరు క్వాలిఫైడ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
సో ఇక్కడ చూడండి పెయింటింగ్, థియేటర్ ఆర్ట్స్ పెయింటింగ్ ఎంఈఏ. సో దానికి ఏమడుతుంది, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ బిఎఫ్ఏ ఉండొచ్చు, బిఏ ఉండొచ్చు, అలాగే బిఏ ఫైన్ ఆర్ట్స్ ఉన్నా కూడా తీసుకుంటారు ఈ కోర్స్కి. సో ఇవి ఉంటేనే మీరు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకోండి. అలాగే ప్రింట్ మేకింగ్ కూడా అంతే, స్కల్ప్చర్ కూడా అంతే, నెక్స్ట్ ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్ కూడా అంతే. నెక్స్ట్ హిస్టరీ, అది సపరేట్. మన సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఇక్కడ ఓపెన్ అయ్యి చూడండి. ఇక్కడ ఇచ్చే చూడండి, యూనివర్సిటీ అడ్మిషన్ పోర్టల్ ఇచ్చారు. ఫస్ట్ మనం చేయాల్సింది న్యూ రిజిస్ట్రేషన్. సో న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అప్లికెంట్ కెన్ లాగ్ ఇన్ టు ద అడ్మిషన్ పోర్టల్ త్రూ దేర్ రిజిస్టర్డ్ సియుఈటి అప్లికేషన్ నంబర్ ఓన్లీ. సో ఆ సియుఈటి మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, అది ఇక్కడ మీరు అప్లికేషన్ నంబరు వేయాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ ట్యాప్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ టు సియుఈటి పీజీ ప్రోగ్రామ్స్ అంటే దీని ద్వారానే కదా. సో మీరు ఆ నంబర్ ఉంటే ఈ నంబర్ వేసి లాగిన్ అవ్వాలి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారు. ఇంకా మీకు ఏమన్నా దీని మీద డౌట్స్ ఉంటే కూడా మీరు డైరెక్ట్ యూనివర్సిటీ కాల్ చేసి కూడా అడగచ్చు. సో ఇది మెయిన్ వెబ్సైట్, దీని లింక్ నేను ఇస్తాను. ఇక్కడ మీకు కాంటాక్ట్లోకి వెళితే ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు మనకి, హౌ టు రీచ్ అని. ఇది వచ్చేసి మీకు గచ్చిబౌలిలో ఉంది యూనివర్సిటీ అయితే చాలా మందికి తెలుసు. ఇక్కడ ఫోన్ నంబర్లు ఇచ్చారు చూడండి, కాంటాక్ట్స్ ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది. ఇక్కడ మీరు యూనివర్సిటీ కాల్ చేసి డైరెక్ట్ మీరు ఏదైనా ఉంటే ఇది మీకు తెలుసుకోవచ్చు దీని గురించి. సో ఎక్కువ టైం అయితే లేదు, మీరు ఇమీడియట్లీ ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇమీడియట్లీ తెలుసుకొని అప్లై చేసుకోండి. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.